శ్రీవారి మెట్లు. నేనైతే ఫస్ట్ టైం వచ్చాను, మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. ఎప్పుడు అలిపిరి నుంచే నడిచాను, కానీ చాలా బాగుంది. వెదర్ బాగుంది, క్లైమేట్ కూడా మొత్తం చుట్టూ అడవి. కానీ టెన్షన్గా అయితే ఉంది. మొన్ననే సింహం అట్లా వస్తుంది, టైగర్స్ వస్తున్నాయి, అది ఇది అని చెప్పేసి. కానీ భయం వేస్తుంది. బట్ నడిపించేవాడు పైనే ఉన్నాడు కదా, అది అంతే అంతే పెట్టండి. కర్పూరం ఇక్కడ ఎంట్రన్స్ లో టెంపుల్ ఉంటుంది. ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. ఇక్కడ నుంచి స్టార్ట్ శ్రీవారి మెట్లు. అందరూ ఇక మెట్టుకు ఇట్లా దీపం పెట్టుకుంటూ పోతున్నారు. నేనైతే ఇప్పటికైతే మామూలుగా నడుస్తున్నాను. నన్నైతే అక్కడ చెకింగ్ వాళ్ళు ఇంకా వీడియో తీయనియలేదు. అక్కడ వరకు స్టాప్, చెకింగ్ పాయింట్ చేయొద్దు కనబడుతున్నాను కానీ మెట్లు. ఇంకా స్టార్ట్ చేయాలి. చాలా మందికి అలిపిరిలో వెళ్తారు, బట్ అక్కడ ఏంటనంటే తినడానికి చాలా దొరుకుతాయి, ఇక్కడ ఏమీ దొరకవంట. సొంతంగా మీరే క్యారీ చేసుకోవాలి అని చెప్పేసి అన్నారు. ఇది ఏంటంటే కంప్లీట్ ఫారెస్ట్ ఏరియా. చూద్దాం మెమోరీ లైఫ్ లో ఫస్ట్. చూడండి అసలు జనాలు చూడండి ఉన్నారా, సరిగ్గా లేదు, ఎప్పుడో ఒకరు ఇద్దరు అట్లా ఉన్నారు. నాకైతే దమ్ము వచ్చేస్తుంది. ఇక్కడ వెళ్ళేటప్పుడు ఇక్కడ కంప్లీట్గా ఒక రాయి పైన ఇంకొక రాయి అట్లా పెట్టారు. అది దేనికో నాకు తెలియదు. మళ్ళీ వస్తా ఎన్ని సంవత్సరాలలో అని ఒక ఆవిడ చెప్పింది నాకు. అట్లా 5 yearsకి 6 yearsకి అట్లా అని చెప్పేసానని. ఇట్లా దారి మధ్యలో ఇక్కడ పుట్ట ఉంది, దీనికి పూజలు చేస్తున్నారు. నేనైతే చాలా దూరం వచ్చేసాను. నేనైతే చూడండి అసలు జనాలు ఎంత చాలా తక్కువ ఉన్నారు. చుట్టూ ఫారెస్ట్. ఇక్కడ మధ్య మధ్యలో వాటర్ అట్లా తాగడానికి పెట్టారు. అక్కడ చూడండి కొండెంగలు, మంకీలు. చాలా కూల్గా చిన్న చిన్న పక్షుల అరుపులు వినబడుతున్నాయి. ఇక్కడ చూడండి కంప్లీట్ ఇప్పటిదాకా టూ మెట్స్కి కొంచెం 2-3 అడుగులు అట్లా నడక మార్గం ఉంది. దాని తర్వాత ఇట్లా మళ్ళీ కాసేపు కొంచెం రిలీఫ్గా జస్ట్ నార్మల్గా చూడండి ఎంత బాగుందో. కాసేపు నడక అంతే. ఇక్కడ కూడా వాటర్ పెట్టారు మళ్ళీ సేమ్. చూడండి కాళ్ళతోటి అంత పెద్ద కోరుకున్నాను. చాలా కష్టం, కానీ ఆయన తీర్చిన కోరిక ముందట అది చాలా చిన్నది మనం చేసేది కదా. నాకైతే అలానే అనిపిస్తుంది. ఇంత కష్టపడి ఇన్ని స్టెప్స్ పెట్టుకుంటూ దాటి వెండి వాకిట్లోకి వచ్చేసరికి ఎంత ఆనందంగా ఉంటుందో. నిన్ను చూసి ఆ 2 నిమిషాలు
అంతకుముందు నేను పడ్డ బాధ మొత్తం మర్చిపోతుంది. అమ్మ వచ్చేసాను. నేను 300 మెట్లు కంప్లీట్. ఇక్కడ టికెట్స్ ఇస్తారు దర్శనానికి. ఇప్పుడు ఇక్కడ ఇవ్వట్లేదు. అలిపిరి దగ్గర ఇచ్చేసి ఇక్కడ నుంచి నడుచుకుంటూ వస్తున్నారు. క్యాన్సిల్ చేశారు. ఇక్కడికి రావడానికి ఒక 1300 మినిట్స్ అయితే పూర్తి అయిపోయింది. 1200 స్టెప్స్ పూరా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ ఇంకా చాలా వరకు మీకు కనిపిస్తుంది అక్కడి వరకు. ఇక్కడ చూడండి, దారిలో చిన్న వాటర్ ఫాల్. వర్షాలు తక్కువగా ఉన్నాయి, అందుకే కొంచెంగా వాటర్స్ వస్తున్నాయి. అదే వర్షాలు ఎక్కువ ఉంటే చాలా ఎక్కువ వచ్చేవి. కాకపోతే వినడానికి ఎంత బాగుంది సౌండ్. వెరీ నైస్. నేను ఇప్పటికీ ఇక్కడికి 600 మెట్లు కంప్లీట్ చేశాను. ఇంకా చాలా ఉన్నాయి చూడండి. కాకపోతే భయం అనిపించట్లేదు. మీరు ఇక్కడ నుంచి చూస్తుంటే మనకు తిరుపతి కనిపిస్తుంది. అయిపోయింది, దగ్గరికి వచ్చేసాం. చెప్పాలి అంటే ఇంత పొల్యూట్ వెదర్లో మనం లైఫ్ని లీడ్ చేస్తున్నాం కదా. ఇంత మంచి క్లైమేట్లో ఎంజాయ్ చేయాలి అంటే నిజంగా మెమరీ. లాస్ట్లో దేవుని నామాల్లాగా ఇక్కడ దీపాలు, పసుపు, కుంకుమ ఇలా ఉంటుంది. యాక్చువల్ వాటర్ ఉండాలి ఇక్కడ, ఈ వాటర్ లేవు. ఇక్కడ అయిపోయినాక మండపం ఉంది. చాలా పీస్ఫుల్ అయిన ఏరియా. మంచి క్లైమేట్ని, మంచి నేచర్ని ఎంజాయ్ చేయాలి అంటే చాలా బెస్ట్ ప్లేస్. అలానే దేవుని కృప మనతో ఉంటుంది. ఇది శ్రీవారి మెట్లు. ఇక్కడ బయట కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ టీ స్టాలు, స్నాక్స్, జ్యూస్, సమ్ ఐటమ్స్ ఉన్నాయి. సో గోవిందా గోవిందా.